పాకిస్తాన్ అంటేనే ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్. ముస్లిం రాజ్యాలకు రాజు లాంటిది. అటువంటిది ఇప్పుడు అలాంటి ముస్లిం దేశం ఇస్లాం సిద్ధాంతాలనే తాకట్టు పెట్టింది. ఇస్లామిక్ నాటోకు ప్రయత్నించిన పాక్ ఇప్పుడు మరో దేశంపై దాడికి సైనికులను పంపుతోంది. అమెరికా ఇచ్చే డబ్బుల కోసం ముస్లింలను చంపేందుకు ఓ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకీ పాకిస్తాన్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? అసలు పాకిస్తాన్ ఇంతటి పాపానికి ఒడిగట్టడానికి కారణమేంటి? ఇస్లాం సిద్ధాంతాలనే అమ్మకానికి పెట్టడానికి రీజన్ ఏంటి? అమ్మకానికి ఇస్లాం సిద్ధాంతం. డబ్బు కోసం దిగజారిన పాకిస్తాన్. ముస్లింలను చంపేందుకు ఒప్పందం. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాక్ తిక్క కుదిర్చారు భారత సైనికులు. అప్పటినుంచి దాయాది దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీన్ని అధిగమించేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం శూన్యం. ప్రపంచ బ్యాంక్, ఈ IMF అప్పులపైనే ఇది ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే విలువలకు వలువలు వదులుతోంది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ తమ దేశంలోని అరుదైన ఎర్త్ మినరల్స్ పట్టుకుని కొనండి బాబు అంటూ కూడా ప్రపంచ దేశాలను బతిమాలుకుంటున్నారు. ఈ తరుణంలో అమెరికాతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక డబ్బుల కోసం ఇటీవలే సౌదీ అరేబియాతో సైనిక ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఇస్లాం సిద్ధాంతాలనే తాకట్టు పెట్టారు. ఇస్లామిక్ నాటోకు ప్రయత్నించిన పాక్ ఇప్పుడు మరో పాకిస్తాన్ దేశంపై దాడికి సైనికులను పంపుతోంది. అమెరికా ఇచ్చే డబ్బుల కోసం పాలస్తీనాలోని ముస్లింలను చంపేందుకు ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుంది. సాధారణంగా పాలస్తీనా అంటే ముస్లిం ప్రపంచం మొత్తానికి సానుభూతి ఉంటుంది. పాకిస్తాన్ మాత్రం అందుకు విరుద్ధ దిశలో పయనిస్తోంది. బహిరంగంగా ఇజ్రాయెల్ వ్యతిరేకతను ప్రదర్శిస్తూ అంతర్గతంగా అమెరికా మద్దతు కోసం అదే దేశానికి సేవలు అందిస్తోంది. ఇటీవల ఇజ్రాయెల్ సరిహద్దుల్లో పహారా కాసేందుకు 20,000 మంది సైనికులను పంపించాలి అనే నిర్ణయం ఈ వైఖరికి స్పష్టమైన ఉదాహరణ. గాజా సరిహద్దులో ఈ సైన్యం మోహరిస్తారు. హమాస్ మిలీషియాలను అణిచివేయడం, పాలస్తీనియన్లకు ఆయుధ సహాయం నిలిపివేయడం. కొంతకాలం క్రితం వరకు ఇజ్రాయెల్ను గుర్తించని ఇస్లామాబాద్ ఇప్పుడు దాని భద్రత కోసం యుద్ధరంగంలోకి దిగడం ప్రాంతీయ ముస్లిం దేశాల ద్రోహిగా నిలిచింది. ఖతార్, ఇరాన్, టర్కీ వంటి దేశాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. CIA, మొసాద్ మధ్య రహస్య చర్చల తర్వాత పాకిస్తాన్ 20,000 సైన్యాన్ని పంపేందుకు అంగీకరించింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశానికి అమెరికా అందించే నిధులే ప్రధాన ప్రేరణగా కనిపిస్తున్నాయి. ఈ సైన్యం కేవలం కిరాయి కూలీ దళంగా వ్యవహరించబోతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ దళం ప్రధాన ఉద్దేశం గాజాలో హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టేయడం, అక్కడ ఉన్న ఆయుధాలు లేకుండా చేయడం. అంటే ఈ చర్యలు ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉంటాయి. ఇజ్రాయెల్, మొసాద్, అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీనియర్ అధికారులు, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ రహస్యంగా సమావేశమైన తర్వాత సైనికుల్ని పంపాలని నిర్ణయించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇప్పటివరకు ఇజ్రాయెల్ పాకిస్తాన్ గుర్తించలేదు. పాకిస్తాన్ తన దౌత్య సంబంధాలను పునర్వ్యవస్థీకరించాలని అనుకుంటోంది. గాజాలో తమ పాత్రతో పాటు పశ్చిమాసియా అభివృద్ధి చెందుతోన్న భద్రతా నిర్మాణంలో తమను తాముగా మరింతగా స్థిరపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ ఇజ్రాయెల్ భద్రతా కార్యకలాపాల్లో భాగం కావడం ఇదే తొలిసారి. గాజాకు పాక్ దళాలు వెళ్లి చర్చలు జరుపుతున్నాయని పాక్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్ హమాస్ను పూర్తిగా తుడిచివేయడంతో పాటు బఫర్ జోన్ను పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గాజాలో పాకిస్తాన్ సైనికులు అంతర్జాతీయ స్థిరీకరణ దళంలో భాగంగా ఉంటారు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రిప్ కోసం 20 పాయింట్ల ప్రణాళిక ప్రకారం పాలస్తీనా ఎన్కేవ్ను పాలస్తీనా అథారిటీకి చివరికి అప్పగించే వరకు భద్రతను అందించడానికి ఈ దళం సహకరిస్తుంది. గాజాలో హమాస్ నిరాయుధీకరణకు ఈ దళం పోరాడుతుంది. పాక్ దళాలతో పాటు ఇండోనేషియా, అజర్బైజాన్ దళాలతో ఈ ISFలో భాగం కానున్నాయి. దీనికి బదులుగా పాకిస్తాన్కు అంతర్జాతీయ రుణ సహాయం అందించే ప్యాకేజీలకు ఇజ్రాయెల్, అమెరికా మద్దతుంటుంది. అయితే గాజాలో పాకిస్తాన్ ఉనికిని ఇరాన్, టర్కీ, ఖతార్ వ్యతిరేకిస్తాయని భావిస్తున్నారు. పాలస్తీనా రక్షణను నినదించే చాలా ముస్లిం దేశాలు వాస్తవానికి ఇజ్రాయెల్తో వ్యాపారం, రక్షణ రంగాల్లో సహకరిస్తున్నాయి. జోర్డాన్, ఈజిప్ట్, టర్కీ, UAE వంటి దేశాలు ఇప్పటికే దౌత్య సంబంధాల్లో ఉన్నాయంటే ఇస్లామిక్ ఐక్యత అనేది కేవలం నినాదంగా మాత్రమే మిగిలినట్లు తేలుతోంది. పాలస్తీనాపై చర్యలకు దేశీయంగా కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెహ్రీకే లజ్బైన్ పాకిస్తాన్ సంస్థ దీన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి దిగగా పోలీసుల కాల్పుల్లో 100 మంది చనిపోయారు. సంస్థ నాయకుడు షాద్ రిజ్వీని కాల్చివేయడంపై సైతం అంతర్జాతీయ విమర్శలు వెల్లువెత్తాయి.
మొత్తం చూస్తే అన్ని దిశల్లో బలహీనతతో సతమతమవుతున్న పాకిస్తాన్ కొంత ఆర్థిక సహాయం కోసం ఇస్లామిక్ సిద్ధాంతాలను పక్కన పెడుతోంది. ముస్లిం దేశాల ఐక్యతను కాపాడే ప్రయత్నాలు కాగితంపై మాత్రమే మిగిలిపోయాయి. ఇస్లామాబాద్ కొత్త మార్గం ప్రపంచ ఇస్లామిక్ మార్గదర్శకత్వంపై పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.